హలో అండి, నమస్తే. ఈరోజు మాంసము వీటితో కొద్దిగా అండి, మిగతా వాళ్ళు చేపలు తింటారు. మాంసం చిక్కుడుకాయలు అన్నమాట. టెర్రస్ గార్డెన్లో పంట కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి. అది ఇద్దరికి సరిపోతుంది. ఆ చిక్కుడుకాయలు ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అండి, చిటికెడు ధనియాల పొడి అండి, ధనియా పొడి వేసుకున్నాను. కొద్దిగా కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు టెర్రస్ గార్డెన్లో వీటంతా తరిగి పెట్టుకున్నాను. చిన్న ముక్కలుగా చేసుకొని ఒక సగం ఆలు వేస్తున్నాను. సరిపోదు కాబట్టి సగం ఆలు వేస్తున్నాను. ఒక సగం టమాటా కూడా వేసాను. అంతా వేగుతుంది. కొద్దిగా నీళ్ళలో అయితే మాడిపోతుంది కదా, అడుగంటుతుంది. మీరు కారం వేస్తాం కదా, అడుగంటుతుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు అనమాట, ఎక్కువ వద్దు, సరిపడా వేసుకోవాలి. ఎక్కువ తినకండి, ఉప్పు ఎక్కువ తింటే బ్లడ్ తిన్నవుతుందండి. బ్లడ్ ఇది అవుతుంది, తిన్న అవుతుంది అనమాట. దాన్ని మళ్ళీ పలచగా చేయాలంటే మళ్ళీ మందులు వాడాలి. ఇలా కాకుండా కొంచెం కొద్దిగా నీళ్ళు వేసి వేగాలండి. ఇది వేగుతుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా, ఉప్పు వేసేసాము. ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం వేసేసాము. కొద్దిగా అండి, చిటికెడే. ఎందుకంటే ఇందులో లవంగాలు అవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మీట్కు బాగుంటుంది. బాగా వేగాలండి. మాంసం కొద్దిగా ఉడకనిద్దాం. అలాగే మూత పెట్టకుండా అలాగే ఉడకనిచ్చి తర్వాత కాయగూరలు వేసి విజిల్ పెడదాం. అదో ఉడకనివ్వండి, ఉడుకుతుంది. మాంసం సగం వేగిందండి. ఇది మాంసం సగం వేగింది, ఇలా వేయండి అన్నమాట. ఇప్పుడు కొబ్బరి వేసేయాలి. చిక్కుడు అన్నమాట, చిక్కుళ్ళు లేత మాంసం కాబట్టి ఒక 2-3 విజిల్లు అయిపోతుందండి. అందుకే కాయగూర కూడా వేసేస్తున్నాను, కూరగాయలు కూడా. లేకుంటే ముందు మాంసం ఉడికిన తర్వాత వేసేదాన్ని అన్నమాట. ఈరోజు సండే కాబట్టి చేపలండి. ఇది చేప తల భాగము, తోక అదంతా వేసి పులుసు చేస్తున్నాను. చేప పులుసు, మిగతాది వేయించడము తోటి కుర్మాలాగా చేస్తాను. ఇలా ముందు వేయించుకొని పులుసు వేసుకుంటే బాగుంటుందండి. పచ్చిగా అలాగే వేసేస్తారు, అంత బాగోదండి. వాసన వస్తుంది, నీటి వాసన వేయించేస్తుంది. ఇది పసుపు రాసి కొద్దిగా ఉప్పు రాసి
కొద్దిగా వేయించుకోవాలి, ఒక 50% వేసుకోవాలి చాలు, ఎక్కువ వద్దు. అది ఉడుతుంది. ఈ పక్క చూపించండి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకుంటారు, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఉడికిపోతుంది అన్నమాట. లేత మాంసం ఉంది, ఉడికిపోతుంది. కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర అండి, మాంసం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవి నీచు నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ వేసుకోవాలండి. ఇది ఇలా వేసుకొని ఒక 3 విజిల్లకు పెట్టేస్తే సరిపోతుందండి. ఇవ్వండి, చేపలు ఒక 50% ఇలా వేయించుకొని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కూర చేసేది పులుసు. ఇప్పుడు ఇలా వేసుకొని ఇది మసాలా అంతా వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు, ఆ తర్వాత వచ్చి జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయలు, తర్వాత కారము, మిర్చి, తర్వాత ఆవాలండి, కొద్దిగా ఆవాలి, ఒక స్పూన్ ఆవాలి. ముందుగా ఇలా మసాలాలని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, టమాటాలండి, టమాటా ఇద్దరి కోసమే అనమాట, కొద్దిగా చేస్తున్నాను. ఈ చేపలు నేను తిననండి, అందుకని ఇద్దరి కోసమే చేస్తున్నాను. ఇది ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒక 2 నిమిషాలు వేయించాలండి. ఇది చింతపండు రసం కలుపుతున్నాను. ఉప్పు వేసుకోవాలి. ఇది ఉప్పు వేసుకొని ఈ మాంసం ఉడుకుతుందండి. కాయగూర వేసాను కదా, అది ఉడుకుతుందన్నమాట. ఇంకా 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా చేసుకొని అంతేనండి. ఇది పచ్చివాసన కొద్దిగా పోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో తీసేస్తున్నాం. ఏ పాత్రలో అయితే వండుతామో ఆ పాత్రలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగే ఇది ఇలా గుమ్మరించేస్తామండి. ఇలా అండి అన్నీ వేసుకొని వేయించిన చేప ముక్కలు ఉన్నాయి కదా, ఆ తల భాగం అది అవంతా వేసుకొని ఇప్పుడు పులుసు పెట్టేసి చింతపండు గుజ్జు అన్నీ వేసుకున్నానండి. మసాలాలు మొత్తం వేయాల్సినవి, కొబ్బరి వేయడం లేదు దీంట్లో, కొబ్బరి వేయను. ఇలాగే సిమ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు వేగనిస్తే సరిపోతుందండి. ఆల్రెడీ చేప వేగింది కాబట్టి సగం వేగాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నానండి. కొత్తిమీర వేసి మూత పెట్టేయాలండి. ఇది చివరిలో మళ్ళీ దింపేటప్పుడు మళ్ళీ కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు సన్నని మీడియం ఫ్లేమ్లో అవ్వాలండి ఇది 10 నిమిషాల వరకు. ఇలా అవుతుంది. మాంసం కూర రెడీ. మాంసము చిక్కుడు అనమాట, చిక్కుడుకాయలు కొద్దిగా ఉన్నాయి. ఇవి దగ్గరికి వచ్చింది, ఇది రెడీ అయిపోయిందండి. ఇంకంతే కట్టేయడమే. ఇది చేపల కూర అండి. చేప పులుసు, మిగతా చేపలు మ్యారినేట్ చేసి రేపు ఎల్లుండిలో చేస్తాను, ఇప్పుడు చేయనండి. ఇప్పుడు చేప పులుసు అనమాట. అయిపోయి వచ్చిందండి. ఇది కూడా చేప పులుసు అనమాట.
చూడండి అసలు ఇలా అన్నమాట. చేప పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.